Hello everyone, welcome to another episode of Cricket Freak. On this, we will be discussing playoff scenarios. ఏం జరగబోతోంది, ఎలా ఉండబోతోంది అనేది డిస్కషన్. బట్ బిఫోర్ దాట్, బావా నీకు వచ్చిన సర్ప్రైజ్. మనం డే 1 ప్రివ్యూస్ చేసినప్పుడు ప్లే ఆఫ్స్ ప్రెడిక్షన్స్ చేసాం. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు Yeah. దాట్ అండ్ వీ విల్ Mm. ఆల్సో సీ వాట్ వీ సెడ్ హాఫ్ వే స్టేజ్. అయిన తర్వాత ఎవరు ఇక్కడ ఉండాలి, ఎవరు స్టార్ స్పోర్ట్స్ లో ఉండాలి అనేది డిస్కస్ చేసుకోండి. ఓకే, అచ్చుక్కి నీ టాప్ 4 ఏంటి అంటే ఏం చెప్తారా? ముంబై, ఆర్సీబీ, గుజరాత్, ఐ థింక్ ఢిల్లీ. ముంబై, రాజస్థాన్, గుజరాత్. I want to say RCB, but I think Sunrisers has an edge. ఏంటంటారు ఇప్పుడు? నావి 2 కరెక్ట్, నీవి 3 కరెక్ట్, రైట్? ఓకే. ఏంట్రా, నేను లిటరలీ ఐ వాంట్ టు సే ఆర్సీబీ బట్ సన్ రైజర్స్ యాజ్ ఎన్ ఎడ్జ్ అన్నారా నేను? ఓకే, అంటే ముంబై కూడా చెప్పావు కదరా నువ్వు. ముంబై చెప్పాలి, ఆఫ్ కోర్స్ ముంబై అందరిది వీకింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ వే పంజాబ్ అందరిది వీక్ ఇది. అప్పుడు పంజాబ్ అందరిది వీకింది. బట్ స్టిల్ ఇందులోంచి మళ్ళీ ఎవరు స్టార్ స్పోర్ట్స్ లో ఉండాలి అనేది చూద్దాం. ఓకే, మేక్ క్విక్ ప్రెడిక్షన్స్ ఫర్ హూ యువర్ టాప్ 4 ఆర్. ఓకే, పంజాబ్, ఆర్సీబీ అండ్ రాజస్థాన్ అయితే ఖచ్చితంగా ఉండేటట్లేదు చూస్తుంటే. ఐ థింక్ ఎస్ఆర్హెచ్ విల్ హ్యావ్ ఎ ఛాన్స్. ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ఉంటాయి. 4th పొజిషన్ కి నువ్వు అన్నట్టు సిఎస్కే వస్తుందేమో అని ఒక చిన్న ఇది ఉంది. పంజాబ్, ఆర్సీబీ, రాజస్థాన్, ముంబై. ఐ థింక్ పంజాబ్, ఆర్సీబీ, రాజస్థాన్ అండ్ చెన్నై ఇస్ వాట్ ఐ థింక్ విల్ క్వాలిఫై అనుకుంటున్నాను నేను. గుజరాత్ ఏంది? Having said that, I think Gujarat is the dark horse for me. Guys, నేను అసలు Yeah. ఇక్కడ ఎందుకుంటున్నాను? మీలాంటి ఎదవలతో నాకేంటి పని ఇక్కడ? ఓకే. Why సరే, should I ఇంకా not be sitting with Joy Bhattacharya in Crick Buzz అని నేను అనుకుంటున్నాను. ప్రాబ్లం నీది కాదు, వాళ్ళు కూర్చోట్లేదు నీతో పాటు. బట్ ఎనీవే, దేవుడి దయ వల్ల బాగానే కలిసి వచ్చాయి. ఇనిషియల్ థాట్స్ మను, నువ్వు చెప్పరా. హౌ డు యూ ఫీల్ అబౌట్ ద ప్లే ఆఫ్ సినారియో? I mean, just for the sake of 10 years challenge కోసం I hoped KKR would, రాజస్థాన్ ఓడిపోయి KKR వస్తే బాగుంటుంది అనుకున్నా కానీ బట్ ఇట్స్ ఏ ప్రెటీ గుడ్. సాయిరామ్ రాలేదు. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ అనదర్ 10 years ఛాలెంజ్. బట్ ఇట్స్ ఏ ప్రెటీ గుడ్ టాప్ 4. ఆల్సో బెస్ట్ 4 teams have qualified. ఆల్సో ఈ ఇప్పుడున్న టాప్ 4 ప్రతి టీం ఎగ్జాక్ట్లీ వన్స్ ఛాంపియన్స్ అయింది. సో Somebody is gonna join KKR, Chennai and Mumbai to be multiple Yeah. times champions. Do you think the top 4 teams are actually the deserving teams that have come, or you thought that somebody could have come and well miss out Aaron? Yeah, definitely. For me, it was actually Delhi వస్తుందేమో అనుకున్నా. I had hopes. But No, I'm రాలేదు. not talking about the squad, the way they played. Oh. And but నీకేమైనా అనిపించిందా that these, do you think the way they played, these are the top 4 best teams, or you thought that ఒకళ్ళు sneak in చేసేసారని? చెప్తే I mean, you don't have to like take the names of the teams, but yeah, who could have come in? definitely. అది చెప్పు చాలు. Yeah, maybe definitely. ఓకే, పంజాబ్ చేసిన ఫస్ట్ హాఫ్ బ్రిలియన్సీకి మిస్ అవుట్ అయింది. అదర్ దెన్ దట్, బట్ ఐ డోంట్ నో వాట్స్ అసలు ముంబైకి ఏమైందో. ఎవ్రీబడి లైక్ ఒక్కరిద్దరు ముగ్గురు అవుట్ ఆఫ్ ఫామ్ అయితే ఓకే, ప్రతి వాడు పర్ఫామ్ చేయలే. ప్రతి మ్యాచ్ లో ఎవడో ఒక డోకా వేస్తున్నాడు. అది మిస్ అవుట్ అయింది. బట్ సో లెట్స్ సే పేపర్లో వదిలే, బట్ స్టిల్ మేబీ సిఎస్కే అండ్ పంజాబ్. యా, ఇంకొకటి గెలిచుంటే పంజాబ్ వచ్చేస్తుంది. జస్ట్ వన్ మోర్ ఆర్ కేకేఆర్ మ్యాచ్ అటు ఇటు అయినా అట్లీస్ట్ కోల్కతానో క్యాలిక్యులేషన్ ద్వారా ఆర్ పంజాబ్ డైరెక్ట్ క్వాలిఫై అయిపోయేది పాయింట్స్ ద్వారా. నైస్. నీకేమనిపించింది రా సాత్విక్ రెడ్డి? పంజాబే అట్లీస్ట్ ఆ కేకేఆర్ మ్యాచ్ వాన పడకపోతే ఆ రోజు వాళ్ళు They were బెటర్ winning. పొజిషన్ లో Yeah. Yeah. బెటర్ ఏంటి, ముగ్గురు లేపారు ఆల్మోస్ట్. 3 వికెట్స్. పంజాబ్ బ్యాడ్ లక్. నీకు బావా? ఐ థింక్ పంజాబ్ అండ్ ఢిల్లీ రా. డేవిడ్ మిల్లర్ ఆ ఒక్క మ్యాచ్ 2 balls 2 runs ఉన్నప్పుడు అదొకటి he should definitely have won it. అంటే అది ఇంకా డేవిడ్ మిల్లర్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్. సరే, ఇంకా ఆ మ్యాచ్ లో ఏమైంది పక్కన పెడితే, ఆ మ్యాచ్ గనక పంజాబ్ and- ఢిల్లీ గెలిచుంటే దే కుడ్ హావ్ Yeah. క్వాలిఫైడ్ బికాజ్ గుజరాత్ కూడా 16 ఉండేవి. బికాజ్ దే ప్లేడ్ Correct. అగేన్స్ట్ గుజరాత్ అండ్ కాదు గుజరాత్. కాదు గుజరాత్. ఢిల్లీ క్వాలిఫై అయ్యేది కదా, ఎందుకంటే రన్ రేట్ లేదు, చాలా నెగిటివ్ ఉంది ఢిల్లీకి. నో బట్ దే వుడ్ నో ఆ కదా. మ్యాచ్ గుజరాత్ గుజరాతే గెలిచింది ఆ మ్యాచ్.
ఆ మ్యాచ్ గుజరాత్ ఓడిపోయి ఉంటే వాళ్ళకి పాయింట్స్ తక్కువ ఉండేవి అండ్ వీళ్ళకి రన్ రేట్ తెలిసేది అప్పటికే. బికాస్ దాని తర్వాత ఆల్మోస్ట్ 16 ఉండేవి చాలా ఐ మ్యాచ్లు ఐ నో నిజానికి. వాట్ యువర్ సేయింగ్, బట్ నిన్న వాళ్ళకి తెలిసేది కదరా ఎన్ని రన్స్ తో గెలవాలని. ఛాన్స్ ఉండేది బేసిక్గా. ఫెయిర్ అండ్ ఎనఫ్. పంజాబ్ అసలు అంటే మనకు ఇలా ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. పంజాబ్ మ్యాన్ టేబుల్ ఇట్స్ టాపర్స్ నుంచి డిజాస్టర్. ఐ మీన్ ఐఎమ్ లైక్ yeah. ఆ పొజిషన్ లో గనక మేము ఉండుంటే నాకు ఎంత డిఫికల్ట్ గా ఉండేది మేజర్ అంటే నిద్ర పట్టేది కాదు నెల రోజులు అసలు. లైక్ లైక్ దట్ కైండ్ ఆఫ్ డామినేషన్ టు దట్. ఐ మీన్ ఓకేలే, లైక్ వీవ్ హ్యాడ్ ఆర్ ట్రామా కాబట్టి ఐ డోంట్ థింక్ అంతకంటే దాన్ని ఏది బీట్ చేయలేదు. బట్ విమెన్స్ టీమ్ చేసింది యాక్చువల్లీ యా యా లాస్ట్ యా ఇయర్. యా యా లాస్ట్ ఇయర్ కదా. ఎవరు యా ఉమెన్స్ టీమ్ అన్ని గెలిచి అన్ని ఓడిపోయారు తర్వాత. ఆహా. బట్ అప్పటికి ఒక కప్ ఉండింది కాబట్టి ఇట్ డెంట్ ఫీల్ దట్ మచ్ లేనా. ఐ థింక్ దిస్ టైమ్ ఆల్సో ఇట్స్ ద సేమ్ థింగ్. ఇట్స్ లైక్ ఓకే ఒకసారి గెలిచాం కాబట్టి కొంచెం చిల్గా ఉంది. మన బట్ 2024 రివర్స్ జరిగింది పంజాబ్కి. కరెక్ట్ నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. బట్ చెన్నై అండ్ కేకేఆర్ నా దృష్టిలో. బట్ సి ఇప్పుడు పంజాబ్ అనేది ఈజ్ లైక్ వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకున్నది, వాళ్ళు పోగొట్టుకున్నారు రైట్. కరెక్ట్. అండ్ దెన్ ఢిల్లీ కూడా వాళ్ళ చేతులారా ఓడగొట్టుకున్నారు మ్యాచ్. బట్ లుక్ ఎట్ కేకేఆర్ అండ్ చెన్నై. నేను ఎందుకు కేకేఆర్ చెన్నై అంటున్నా చెప్తా. చెన్నై హ్యాడ్ 6 ఇంజురీస్. అవును yeah. ఓకే, అన్నీ వాళ్ళ కర్మ. ఆ సిక్సింగ్ ఉండుంటే దే ఆల్ దే హ్యాడ్ టు విన్ వాజ్ 1 or 2 గేమ్స్ ఎక్స్ట్రా అంతే. సరేరా ఓకే, మిగతా గిల్లిస్ ఆయుష్ మాత్రం అందరిని పక్కన పెడితే అట్లీస్ట్ ఓవర్టన్ ఒక్కడు ఉండున్నా కూడా దే వుడ్ హ్యావ్ కంపీటెడ్. దట్స్ వన్. అండ్ ఈవెన్ కేకేఆర్ రా, ఐ వాజ్ లైక్ డార్క్ హార్స్ వాజ్ కేకేఆర్ దిస్ టైమ్ ఫర్ మీ. మనం అనుకున్న దాంట్లో బికాస్ దే డింట్ హ్యావ్ హర్షిత్ రాణా, దే డింట్ హ్యావ్ పతి రాణా, దే డింట్ అవును హ్యావ్ ముస్తాఫిజుర్ రెహమాన్. వాళ్ళు ముగ్గురు కనుక ఉండుంటే ఒకవేళ దే వుడ్ హ్యావ్ జస్ట్ క్రూజ్డ్. ఐ థింక్ టాప్ 2 లో కూడా ఉండేవాళ్ళేమో. వాళ్ళు అంత బాగా ఆడారు సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ స్పెషల్లీ. దేర్ బౌలింగ్ వాజ్ టాప్ 2 కష్టమేమోలే కానీ టాప్ 2 ఐ ఏముందిరా డోంట్ థింక్ సో. 2 మ్యాచ్లు ఇంకా గెలవాలి అంతే కదా. టాప్ 2 కి 19 వచ్చే వాళ్ళకి 2 మ్యాచ్లు అంటే గెలుచుంటే. హర్షిత్ రాణా వల్ల నువ్వు అంత రిఫరెన్స్ ఐ డోంట్ థింక్ సో. నో బట్ అరే వాడు ఇండియాకి ఆడుతున్నాడు రా. హీస్ డెఫినెట్లీ మోర్ కేపబుల్ దాన్ దేర్ శుభం దుబే అండ్ మిగతా కార్తిక్ త్యాగి వైభవ్ కంటే అయితే కూడా. బెటర్ చేయగలడు కదా. వాళ్ళకంటే వేయగలుగుతాడులే బట్ అంటే ఆ, హర్షిత్ రాణా విల్ డెఫినెట్లీ గో ఫర్ రన్స్ అరే బేసిక్గా. ఇమాజిన్ వరుణ్ చక్రవర్తి వీళ్ళతో పాటు హర్షిత్ రాణా, పతి రాణా ఆర్ ముస్తాఫిజుర్ ఉంటే పతి రాణా ఎట్లుండేది రా. ముస్తాఫిజుర్ విల్ మేక్ అదే చెప్తున్నాను పతి నేను, రాణా వాళ్ళ విల్ ముగ్గురే నేను అనేది. విత్ దెమ్ యాజ్ ఫాస్ట్ బౌలర్స్ అండ్ వరుణ్ చక్రవర్తి యాజ్ స్పిన్నర్స్ మెంటల్ ఎక్కిపోయేది. ఐ థింక్ దట్ ఈజీలీ దే కుడ్ హ్యావ్ అట్లీస్ట్ బీటన్ 2-3 మోర్ సైడ్స్ అని నాకు అనిపిస్తుంది. బికాస్ సన్ రైజర్స్ వన్ ఇన్ కోల్కతా. అవన్నీ ఐ డోంట్ థింక్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ బికాస్ దర్ బ్యాటింగ్ వాస్ ప్రెటీ సార్టెడ్ యాక్చువల్లీ. లైక్ రహానే ఒక్కడు తప్ప అవునవును మిగతా అందరూ బాగానే ఆడారు. ఐ ఫీల్ లైక్ వాళ్ళిద్దరూ దే గాట్ ఎ లిటిల్ అన్లక్కీ. బట్ కన్సిడరింగ్ ఉన్న కండిషన్స్ అన్నిటినీ చూసుకుంటే మాత్రం ఐ థాట్ the best 4 teams qualified because at one point if you see Rajasthan was very lethal. Like వాళ్ళ నాండ్రే బర్గర్ బాగా చేస్తున్న టైంలో ఐ డోంట్ నో వై దే డెంట్ యూస్ బిష్నాయ్ అదంతా. ఇట్స్ ఆల్ వెరీ మళ్ళీ విల్ గెట్ ఇన్ టు దట్ డిస్కషన్ లేటర్. బట్ ఐ థాట్ దట్ ఓకే ప్రస్తుతానికైతే ద టాప్ 4 గుడ్ టీమ్స్. అండ్ ఐ డోంట్ నాట్ టేక్ ద నేమ్స్ ఆఫ్ ద టీమ్స్ కానీ బట్ ఐ ఫీల్ లైక్ కపుల్ ఆఫ్ టీమ్స్ ఆల్సో గాట్ వెరీ లక్కీ విత్ ఎవ్రీథింగ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్. ఎంత అన్లక్ చెన్నైకి వచ్చిందో అంత లక్ వచ్చిన టీమ్స్ కూడా ఉన్నాయి. సో యా. ఇట్స్ ఓకే. సో విల్ జస్ట్ సీ. ఐ మీన్ ఐ డోంట్ థింక్ విత్ లక్ యూ కెన్ విన్ అ ట్రోఫీ అని అనుకోవట్లేదు. యూ కెన్ కమ్ టు సర్టెన్ ఫార్. బట్ చూద్దాం. అలా అలా కొడితే మాత్రం ఇంకా ఇట్స్ లైక్ సెల్యూట్ టు దిస్ లీగ్ అండ్ అంతే. ఇంకా అంతకని చెప్పేది ఏం లేదు. బట్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ అబౌట్ టైమ్. కమింగ్ టు లెట్స్ జస్ట్ క్విక్లీ టాక్ అబౌట్ ద గేమ్స్ దట్ ఆర్ కమింగ్ అప్. రేపు జరగబోయేది ఐ థింక్ ఈజ్ ద టఫెస్ట్ గేమ్ అండ్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ వన్స్ మోర్ ఆల్సో ఇన్ ద టోర్నమెంట్ అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా రేపు చాలా స్పెషల్. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. క్వాలిఫైర్ 1 ఎప్పుడు క్వాలిఫైర్ 2 ఇంకో ఛాన్స్ ఉంటది కదా అని తీసేయడం లేదు. కరెక్ట్. ఎందుకంటే ప్లే ఆఫ్స్ వచ్చినప్పటి నుంచి 15 years లో క్వాలిఫైర్ 1 ఓడిపోయిన టీం గెలిచింది 2 సార్లు, అది కూడా ముంబై ఒకటే. సో మేబీ ఇప్పుడు క్వాలిఫైర్ 2 గెలిస్తే వాళ్ళకి ప్రిపరేషన్ కి టైం లేకపోవడం వల్ల అది ఏంటో తెలియదు కానీ సో క్వాలిఫైర్ 1 గెలవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో మన వరల్డ్ కాస్త బట్ నువ్వు మర్చిపోతున్నావు ఎలిమినేటర్ నుంచి గెలిచిన కప్ టీం కూడా ఒకటే ఉంది మొత్తం టోర్నమెంట్ హిస్టరీలో. అదే యాక్చువల్ ఎలిమినేటర్ నుంచి ఫైనల్స్ వెళ్ళిన టీమ్సే 3 ఉన్నాయి. ఫైనల్ గెలవడం పక్కన పెడితే ఫైనల్ గెలిన టీమ్సే చాలా తక్కువ.
సో ఐ థింక్ మళ్ళీ ఎలిమినేటెడ్ నుంచి క్వాలిఫైర్ 2 కి మళ్ళీ 2 days గ్యాప్ కదా. Yeah. అవును. క్వాలిఫైర్ 1 నుంచి క్వాలిఫైర్ 2 గ్యాప్ ఉంటుంది కానీ ఎలిమినేటర్ కి దీనికి తక్కువ ఉంటుంది. సో ఈ గ్యాప్స్ అనేవి ఐ థింక్ హ్యూజ్ పార్ట్ ప్లే చేస్తాయి అని అనిపిస్తుంది. బట్ సో గ్యాప్ కెన్ అందుకే ఆల్సో ప్లే అ నెగటివ్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజర్స్ వాళ్ళు ఎప్పుడు మాల్దీవ్స్ కి అలా వెళ్ళొచ్చినా కానీ దే కీప్ లూజింగ్ గేమ్స్. అట్లానే ఆర్సీబీ కూడా ఇఫ్ యూ రిమెంబర్ 2020లోనో ఏదో ఒక మ్యాచ్ మొత్తం విరాట్ కోహ్లీ బర్త్డే పార్టీ యాట్ లో ఇచ్చాడు వాడు అక్కడ దుబాయ్ లో. అవును. ఇచ్చి Yeah. అప్పటిదాకా అన్ని గెలిచి పీకారు. సన్ రైజర్స్ మీదే అనుకుంటా మ్యాచ్. అప్పుడు ఆరెన్ ఫించ్, మొయిన్ అలీ అందరు ఉన్నారు. బట్ సో ఐ డోంట్ నో, ఆ గ్యాప్ ఆల్సో ఇస్ అ వెరీ ట్రిక్కీ థింగ్ అండ్ అట్లానే ఉమెన్స్ టీమ్ మనది మొన్న గెలిచిన టీము చాలా పెద్ద బ్రేక్ తర్వాత ఫైనల్స్ ఆడారు డైరెక్ట్. బికాజ్ అందులో సెమీస్ ఉండదు కదా Yeah. ఉమెన్స్ దాంట్లో. ఫస్ట్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ ఫైనల్స్ అవును. ఆడతారు. పెద్ద బ్రేక్, అందరు గోవాకి వెళ్ళి ఫుల్ వెకేషన్ తీసుకొని వచ్చి కొట్టేశారు కప్. సో ఇట్స్ వెరీ ట్రిక్కీ. ఐ డోంట్ నో అది ఎట్లా వర్క్ అవుతుందో. బట్ Tomorrow's both teams might again play in the final, or it might be. See, I think Gujarat is going to be one of the teams in the final, and వాళ్ళతో ఆర్సీబీ ఆర్ ఆర్ఆర్ అనుకుంటున్నా. సో సో డెఫినెట్లీ క్వాలిఫైర్ 1లో గెలిచిన వాళ్ళకి దే హ్యావ్ ఎ హ్యూజ్ అడ్వాంటేజ్. బట్ నువ్వు ఆర్ఆర్ అంటున్నావు, యు ఆర్ ఫర్గెటింగ్ దట్ సన్ రైజర్స్ ఆర్ఆర్ ని 2 సార్లు కొట్టింది ఈసారి. రాజీవ్ గాంధీలో సెకండ్ కొట్టింది. రాజస్థాన్ వెళ్ళి కూడా సూర్యవంశి 100 కొట్టిన మ్యాచ్ కూడా చేశారు 240. మేబీ లా ఆఫ్ యావరేజెస్ ఎవరికి తెలుసు. నువ్వు ఎన్ని సో మంత్రాలు వేసినా ఈసారి 2016 ఇస్ రిపీటింగ్. ఐ హోప్ యాక్చువల్లీ ఎట్లాగో వచ్చింది కాబట్టి లెట్ దెమ్ కమ్ టు ది ఫైనల్స్. వాళ్ళతో ఆర్సీ కూడా ఉండాలని కోరుకుంటున్నా. సో బట్ ఐ డోంట్ టుమారో ఐఎమ్ వెరీ స్కేర్డ్. లైక్ చాలా కష్టమైన గేమ్ టుమారో. ఎనీథింగ్ లైక్ ఇద్దరు ఆల్మోస్ట్ సిమిలర్ టీమ్స్. లైక్ బౌలింగ్ బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ లోను బ్యాటింగ్ బాగుంది. గుజరాత్ కి దే మైట్ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎడ్జ్ ఇన్ ది బౌలింగ్ డిపార్ట్మెంట్, బట్ ఎందుకంటే బ్యాటింగ్ లో స్పిన్నర్ మనకుంది edge. యా. సో ఐ థింక్ బెట్ ఆఫ్ బ్యాటిల్. But that's such a good feeling for me to hear this from Manish, who was just ruling out Gujarat like they are nothing. అసలు వీళ్ళు ఒక టీమే కాదు, బొక్క వీళ్ళ గురించి అసలు నువ్వు ఎందుకు ఊహిస్తున్నావు నాకు తెలియదు అనే దగ్గర నుంచి గుజరాత్ హ్యాస్ ఎన్ ఎడ్జ్ ఓవర్ ఆర్సీబీ అనడం అనేది ఇట్స్ లైక్ వండర్ఫుల్ థింగ్. థ్యాంక్ యూ రా. ఐ డోంట్ మైండ్ రేపు ఎవరు గెలిచినా కానీ ఐ లైక్ బోత్ ద టీమ్స్. సో అండ్ ఐ ఆల్సో లైక్ రాజస్థాన్ బికాస్ సూర్యవంశీ. Yeah. I want Suryavanshi to like play a blinder in the finals also, and then if they win, I'm happy. రేపు పిచ్ న్యూట్రల్ పిచ్చే కదా. న్యూట్రల్ అంటే అదే. అంటే లైక్ నాట్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అట్లేం ఉండవు కాబట్టి రేపు Yeah. 2 వికెట్లు లేపితే అప్పుడు మ్యాచ్ టర్న్ అవుతుంది. ఆ ఫస్ట్ 2 వికెట్లు ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. So ఇద్దరు టీమ్స్ కి 2 RCB వికెట్స్. గుజరాత్ కేమో they played twice. ఇద్దరు తలా ఒకటి గెలిచారు వాళ్ళ హోమ్ అదే గ్రౌండ్స్ అదే లో. అవును. రేపు న్యూట్రల్ వెన్యూలో జరగబోతుంది. ఐ ఫీల్ నా పర్సనల్ ఫీలింగ్ అయితే టాస్ ఇస్ గోయింగ్ టు బి ఎ లిటిల్ క్రూషియల్ అనిపిస్తుంది నాకు. ఐ హోప్ ఉమ్. ఆర్సీబీ ఒక కెన్ డ్యూ చేజ్ ఉంటుందా? టుమారో. డ్యూ యా పాయింట్ కాదురా, ఆర్సీబీ చేజ్ చేయగలిగితే ఏమవుతుందంటే యూ కెన్ పుట్ ప్రెషర్ ఆన్ అవును. గుజరాత్ బ్యాటర్స్. ఐ నో దట్ వాళ్ళ కరెక్ట్ మిడిల్ కరెక్ట్. ఆర్డర్ వీక్ గా లేదు. నేనైతే ఒప్పుకోను గుజరాత్ మిడిల్ ఆర్డర్ వీక్ గా ఉందని, నేను చచ్చిన అవును. ఒప్పుకోను. ఐ థింక్ ఆర్సీబీస్ మిడిల్ ఓకే. ఆర్డర్ ఈస్ వీకర్ దాన్ గుజరాత్ అని నేను అనుకుంటున్నా. బికాస్ షెపర్డ్ పర్ఫామ్ ఉమ్. చేయలేదు, జితేష్ పర్ఫామ్ చేయలేదు, పట్టిదార్ గాడు ఆ పుల్ షాట్ ఇట్లా లేపుతాడు. వాళ్ళకంటే అది ఐ థింక్ వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రాషీద్ ఖాన్, యా. రబాడా వీళ్ళందరూ తలా ఒక రాహుల్ తేవతియా తలా 20 రన్లు కొట్టినా కానీ ఇట్స్ గుడ్ ఎనఫ్. బట్ స్టిల్ if you can get that psychological edge of getting Sudarshan and Gill and Butler out little early, at least కరెక్ట్. ఇద్దరిని out of the 3. దెన్ అండ్ ఎస్ ఎస్. నన్ను గనక నువ్వు అడిగావంటే ఐ థింక్ గెటింగ్ గిల్ అండ్ బట్లర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సుదర్శన్ అని నాకు యా అనిపిస్తుంది. బట్లర్ లేపుతాడేమో మనల్ని రేపు. అదొక భయం వేస్తుంది. బట్లర్ లవ్స్ ఆర్సీబీ అండ్ ఐ థింక్ హీ స్కోర్డ్ 300s against us. Everything said and done, it's not a bowling pitch. It is a batting pitch. ధర్మశాల is a batting pitch. హై స్కోరింగ్ వెన్యూ అది. ఇట్స్ జస్ట్ దట్ స్వింగ్ ఉంటుంది ఇనిషియల్ గా. జస్ట్ ఎట్లయితే లైక్ అక్కడ ఇండోర్. బట్లర్ గురించి మాట్లాడుతున్నామో ఇక్కడ విరాట్ కోహ్లీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. బట్ యా. విరాట్ కోహ్లీ హ్యాస్ అన్ ఆఫుల్ రికార్డ్ ఇన్ ప్లే ఆఫ్స్. హీ హాస్ 250s అనుకుంటా. 250s అంతే అనుకుంటా. యా ఒకటి ఆ 250s లో అండ్ లాస్ట్ ప్రెజర్ ఇయర్ లో డెఫినెట్ ఫైనల్స్ గా ఇక్కడ దాన్ని లేరా. 50 అనడం అనేది నాకు అనాలని లేదు. ఇంకోటి లాస్ట్ ఇయర్ 10 ఫైనల్స్ ఫైనల్స్. వెరీ వెరీ బ్యూటిఫుల్ నాక్ లాస్ట్ ఇయర్ ఫైనల్స్ లో. వాడికి ఓడిపోతే మాత్రం వాడికి ఇవ్వాల్సింది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. But 2016 finals was a very good knock, but that was Yep. Ben Cutting's day. So considering that, I think రేపు
గుజరాత్ విల్ హ్యావ్ ఇన్ ఇట్స్, బట్ టాస్ విల్ ప్లే రోల్ అనిపిస్తుంది. ఎవరు యాక్చువల్లీ సెకండ్ ప్లే బ్యాటింగ్ చేస్తే వాళ్ళకి బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. యా ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, ధర్మశాల హ్యాస్ అ రికార్డ్ ఆఫ్ బ్యాటింగ్ ఫస్ట్ టీమ్స్ విన్నింగ్ మోర్ గేమ్స్. అవును. అది కూడా ఒకటి ఉంది. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్. బట్ ఫర్ సిచ్యువేషన్ తగ్గట్టు ఇప్పుడు చూస్తే ఐ ఫీల్ లైక్ ఇఫ్ యూ సెకండ్ ప్లే లైక్ ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ గుజరాత్, కళ్ళు మూసుకొని సెకండ్ బ్యాటింగే చేయాలరా, ఏ పిచ్ మీద అయినా, డ్యూ ఉన్నా లేకపోయినా ఏదున్నా, బికాస్ దట్స్ ద ఓన్లీ వే యూ కెన్ విన్. లేకపోతే సిరాజ్ రబాడా వచ్చి ఫస్ట్ 3 ఓవర్లలో కప్పెట్టేస్తారు. సో అవును. దట్స్ ద వే. అండ్ ఇంకొకటి, దిస్ ఇస్ మై థియరీ, రేపు జరిగితే చూద్దాం. గుజరాత్ కి ఒక చాలా పెద్ద వీక్నెస్ ఉంది, దాన్ని ఎవరు ఎక్స్పోజ్ చేయట్లేదు, ఎక్స్పోజ్ ఏంటది? చేయనివ్వట్లేదు ఎవరు. వాళ్ళ బౌలర్స్ ఏంటంటే వాళ్ళ డెత్ బౌలింగ్. Gujarat has a very very bad death bowling, probably the worst in the tournament, in the league, and na feeling, because Prasidh Krishna is not in form. Rabada doesn't bowl at death. Siraj doesn't bowl at death. కరెక్ట్. Holder ఒక్కడు కొంచెం వేయగలుగుతాడు. But అవును. Gujarat's success has always depended on their power play bowling. పవర్ ప్లే వాళ్ళ బౌలింగ్. పవర్ కరెక్ట్. ప్లేలో కొట్టడానికి వెళ్ళి 4 వికెట్లు, 3 నుంచి 4 వికెట్లు 10 ఓవర్లలో పోగొట్టుకుంటున్నారు కాబట్టి అవును. రాషిద్ ఖాన్ మధ్యలో వచ్చి లేపేయగలుగుతున్నాడు. అదే గనక కరెక్ట్. పవర్ ప్లేని మెల్లగా ఆడి, కాంట్రరీ టు ద పాపులర్ ఒపీనియన్ దట్ పవర్ ప్లేలో మనం ఒక 80 రన్లు 90 రన్లు కొట్టాలనడం కాకుండా, పవర్ ప్లేలో ఒక 50 రన్లు కొట్టి 50. 50 రన్లు కొట్టి, ఇఫ్ యూ కెన్ ఓన్లీ లూజ్ 1 వికెట్ అండ్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ బ్యాటర్ ఆన్ క్రీజ్ లైక్ విరాట్ కోహ్లీ, దెన్ రాషిద్ ఖాన్ వచ్చే టైంకి ఐ ఫీల్ దట్ దేవదత్ పడిక్కల్, ఇఫ్ హీ కెన్ టేక్ ఆన్. అండ్ దేవదత్ పడిక్కల్ తోటి ఇంకో చావు ఉంది, వాడు విరాట్ కోహ్లీ అవతలుంటే తప్ప వాడు ఆడు. ఈ టోర్నమెంట్ మొత్తం దట్ హ్యాస్ బీన్ ద స్టోరీ, వేర్ ఇఫ్ విరాట్ కోహ్లీ ఈజ్ ఆన్ ది అదర్ సైడ్, దేవదత్ పడిక్కల్ 200 220లో కూడా స్ట్రైక్ చేస్తున్నాడు. వాడు లేడంటే మాత్రం వాడు అయిపోయింది అనమాట. సో ఐ ఫీల్ లైక్ ఆ డెత్ బౌలింగ్ వరకు గనక రేపు తీసుకెళ్ళగలితే, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ బ్యాటింగ్ ఫస్ట్, ఐ ఫీల్ లైక్ మధ్యలో రాషిద్ ఖాన్ వచ్చే టైంకి కనుక పట్టిదార్ బ్యాటింగ్కి రాగలిగితే దట్ విల్ బి అ గుడ్ స్ట్రాటజీ అనిపిస్తుంది నాకు. ధర్మశాల వరకు, అహ్మదాబాద్కి విల్ సీ వెన్ వి గెట్ దేర్. ఫామ్ లో ఉన్న సుదర్శన్ గిల్ని అవుట్ చేయడం, సో దట్స్ ద థింగ్. అండ్ ఇప్పుడు దాని రికార్డ్ చూస్తుంటే ఇప్పుడు మరి లిటరలీ లాస్ట్ ఇయర్ క్వాలిఫైర్ 1 మనం ఎట్లయితే నాకు అనిపించింది 49 రికార్డ్ బ్రేక్ చేసే ఇంటెంట్ తో వాళ్ళు బౌలింగ్ చేసినట్టు అనిపించదు. పంజాబ్ మ్యాచ్ క్వాలిఫైర్ 1 లాస్ట్ ఇయర్ క్వాలిఫైర్ 1. కరెక్ట్. సో దట్ ఆల్సో ఇస్ అ థింగ్, రైట్? లాస్ట్ ఇయర్ క్వాలిఫైర్ 1 మీకు గుర్తుందో నాకు తెలియదు, బట్ అగైన్స్ పంజాబ్ ఇట్ వాజ్ అ క్లినికల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. యా గుర్తుంది. హేజల్వుడ్ అండ్ మన భువి భువనేష్. పిచ్చి లేపు వదిలిపెట్టారు, లైక్ ఫస్ట్ పవర్. అండ్ యష్ దయాల్ ఆల్సో, అండ్ సుయష్ ఆల్సో డిడ్ అ వెరీ గుడ్ జాబ్. మళ్ళీ వచ్చి ఒకడికి ఎవరికో గూగ్లియస్ అవుట్ చేశారు, ఐ థింక్ స్టాయినిస్ని. If something like that also can happen, it will be great. That's about tomorrow's game. But let's quickly talk about the eliminator also. Rajasthan versus Sunrisers. And this is happening at Mullanpur. If you look at both the teams, I think it's exactly like mirror image lanti teams avi rendu. But last few games using tarvata, I feel Sunrisers has a better bowling than Rajasthan, except Jofra Archer. సేమ్ ఫీలింగ్. జొఫ్రా ఆర్చర్ నిన్నలాగా వేస్తే మాత్రం ఏం చేయలేం. అట్ ద సేమ్ టైం ఐ ఫీల్ లైక్ రాజస్థాన్ కి డెప్త్ ఎక్కువ ఉంది బ్యాటింగ్ లో సన్ రైజర్స్ కంటే. వాట్ డు యూ థింక్ అబౌట్ దట్ గేమ్? సేమ్ థింగ్. అంటే మొన్న మనం ఫ్లాట్ ట్రాక్ పైన బౌలింగ్ చూసాం, ఆర్సీబీతో మ్యాచ్కి వెళ్ళాం కదా. సో డెఫినెట్లీ సన్ రైజర్స్ ఈస్ ఇన్ ఎ వెరీ గుడ్ టచ్ వెన్ కమింగ్ టు బౌలింగ్. అండ్ సేమ్ మిర్రర్ ఇమేజ్ టీమ్స్ కాబట్టి రెండు పవర్ ప్లే చాలా మ్యాటర్ అవుతుంది. దట్స్ వాట్ ఐ థింక్. అండ్ సన్ రైజర్స్ ఈజ్ హ్యావింగ్ లిటిల్ ఎడ్జ్, కొడతారనే ఫీలింగ్ ఉంది నాకు, గెలుస్తారని అనుకుంటున్నాను. బికాస్ ప్యాట్ కమిన్స్ పవర్ ప్లేలో బౌలింగ్ వేయడము, అంటే ద వే ఈస్ గెటింగ్ హిమ్సెల్ఫ్ వెన్ ఎవర్ వికెట్ ఈస్ నీడెడ్, అది ఇప్పటిదాకా చాలా వర్క్ అయ్యింది. అండ్ సాకిబ్ హుసేన్ ఆఫ్ కటర్స్ పిచ్ లేపుతున్నాడు. అదే కొంచెం బౌలింగ్ కి సపోర్ట్ కొంచెం ఇచ్చినా కూడా పిచ్ డెఫినెట్ గా కొంచెం చేయగలుగుతారు. అండ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కొంచెం చూసుకొని ఆడాలి. ఫస్ట్ బౌలింగ్ కి సపోర్ట్ కాదు రే, బౌలింగ్ కి సపోర్ట్ ఇస్తే చేయలేరు. అంటే కొంచెం గ్రిప్ అంటున్నా, మొన్న వచ్చినట్టు ఫ్లాట్ ట్రాక్ ఇస్తే బాగా వేయగలరు. They know how to get cutters on flat tracks. If it's a good bowling wicket, game over. Because I don't think Brijesh Sharma not a good bowling wicket. Of course. Not a good bowling wicket. gone.
నాట్ ఎ గుడ్ బౌలింగ్ వికెట్. ఐ వాజ్ లైక్ కొంచెం ఇప్పుడు మొన్న పిచ్ లాగా అనుకోరా. మొన్న పిచ్ వాజ్ ఇనిషియల్లీ హ్యావింగ్ లిటిల్ స్వింగ్. భువనేశ్వర్కి వాళ్ళకి మూవ్మెంట్ ఉంది కొంచెం. అట్లాగే సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం స్లో అయింది, గ్రిప్ అవుతుంది బాల్ కట్టర్స్కి వాటికి. సో అట్లాంటి పిచ్ వస్తే డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంది. I think it should be a flat track for Sunrisers to win because బౌలింగ్ వికెట్ పడ్డదంటే మాత్రం ఐ థింక్ ఇట్ విల్ బి ఏ లిటిల్ డిఫికల్ట్ అనిపిస్తుంది నాకు. బికాస్ బౌలింగ్ వికెట్ మీద అక్కడ ఆడగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జైస్వాల్ కానీ, అవునులే, ధ్రువ్ కరెక్ట్ జురేల్ కానీ, దే ఆర్ ఆల్ బోనఫైడ్ టెస్ట్ ప్లేయర్స్. పరాగ్ కానీ, అవును. మళ్ళీ ఫ్లాట్ ట్రాక్ పడ్డా దే Dorman. షుడ్ బ్యాట్ ఫస్ట్. దట్ ఆల్సో ఐ థింక్ ఇస్ అవును, అన్ ఇంపార్టెంట్ థింగ్. టాస్ ఇంపార్టెంట్. And I'm also looking forward to how Suryavanshi will play in the playoffs because ఇప్పటిదాకా like last match కూడా he didn't perform well. I feel like somehow Manu, what did you think like Suryavanshi కొంచెం చూసి ఆడుతున్నాడు కదా, అనవసరంగా అనిపిస్తుంది. Like I think he should not change that. ఓ యూ మీన్ లైక్ కొంచెం సిచ్యువేషన్ తగ్గట్టు బాల్ ని చూసి ఆడుతున్నాడా? జస్ట్ అంటే like situation తగ్గట్టు do you see like last two games like chasing it అప్పుడు I understood why he did that and it was good. But నిన్న I felt like he was being too cautious. On a Mumbai wicket, I didn't think he had to do that. నో, ఐ డోంట్ థింక్ వాడు ఫస్ట్ బాల్ ఫీల్డర్ ని లెక్క చేయకుండా కొట్టాడు కవర్స్ పైనుంచి. కరెక్ట్ దీపక్ చార్ ప్లాట్ చేశాడు. అండ్ వాడు అవుట్ అయిన బాల్ కూడా త్రూ ది లైన్ ఆడలే. ఆఫ్ సైడ్ వేస్తే వాడు కొట్టింది ఇటువైపు ఆన్ సైడ్ ట్రై చేశాడు కొట్టడానికి. ఎడ్జ్ స్టైల్ పై డీ పాయింట్ లో పట్టాడు. సో ఐ డోంట్ థింక్ వాడికి అంత చూసి ప్రస్తుతం ఎస్పెషల్ ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు వాడు అంత కేర్ చేయడం అనుకోవట్లే. బట్ డెఫినెట్లీ మొన్న చేజింగ్ టైంలో యా చూసి ఆడాడు. ఐ Makes థింక్ sense. ఫిగర్ అవుట్ చేశారు అనుకుంటున్నారా? ఫిగర్ అవుట్ Yeah, చేయలేదురా, Cricket ఫిగర్ అవుట్ చేయలేదు. అది చేయలేదా? మాత్రం నేను ఒప్పుకోను. నేను ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు సే దట్ వాడిని ఇయర్ ఫిగర్ అవుట్ చేస్తారని. కానీ అరే నిన్న వాడిది చూపించారా. ఓకే, ఎక్సెప్ట్ ఇన్ యార్కర్, ఫుల్ లెంత్, బ్యాక్ ఆఫ్ ద లెంత్, షార్ట్ బాల్స్, నాలుగిట్లో ఈ స్ట్రైకింగ్ ఓవర్ 200. ట్రూ. 4 లెంగ్స్. వేర్ విల్ ద బౌలర్ బౌల్ టు హిమ్ రావాడికి? Correct. ఎక్కడికి వేస్తారు? ఐ డోంట్ థింక్ ఈస్ ఫిగర్డ్ అవుట్. అండ్ ఇయాన్ బిషప్ చెప్తున్నాడు నిన్న కామెంటరీ బాక్స్ లో దట్ వీడిని ప్రతి మ్యాచ్ ఫిగర్ అవుట్ చేసాం అనుకుంటున్నారు, నెక్స్ట్ మ్యాచ్ వాడు దాని మీద వర్కౌట్ చేసి కొడుతున్నాడు దాన్ని అని చెప్పి. సో ఏమో, ఐ డోంట్ థింక్ హీ హాస్ బీన్ ఫిగర్డ్ అవుట్ ఎట్. అరే 600 runs ఇన్ అ సీజన్, ఐ డోంట్ థింక్ యూ కెన్ స్కోర్ వెన్ యూ ఆర్ ఫిగర్డ్ అవుట్. కరెక్ట్. అది ఎందుకంటే నేను ఐ వాజ్ లైక్, నీకు గుర్తుంటే మనం కాంపౌండ్ లో అవును. షో రోజు జేమిసన్ యార్కర్ ఏంగానే ఐ వెంట్ అప్ టు శశాంక్ అండ్ సెడ్ దట్ అరే వీడు యార్కర్ ఆడలేడు, అవుట్ అయిపోతాడు అని చెప్పి. నిన్న అవును. ద వే హీ ప్లేడ్ యార్కర్స్, హీస్ వెరీ గుడ్ రా. హీస్ వెరీ హీస్ జనరేషనల్. నేను చెప్తున్నా కదా, హీస్ జస్ట్ సంథింగ్ ఎల్స్. వాడు ఆ యార్కర్ ని ఇట్లా కిందకి తెస్తున్నాడు, బ్యాట్ ని తెచ్చి ఆడేస్తున్నాడు. అవును. సిక్స్ కొట్టట్లేదు బట్ ఆడుతున్నాడు. ఎన్ని యార్కర్ లేగలుగుతాడు? సరే. కొంచెం లెంత్ అవును. ఆల్టర్ చేస్తే కొట్టేస్తున్నాడు. అవును. హీస్ ప్లేయింగ్ ద ఫాస్ట్ గా సిచ్యువేషన్. నేర్చుకుంటున్నాడు. చేజ్ లో 220 చేజ్ చేసిన రోజు ఎవరి మీద వాళ్ళు 220 చేజ్ చేశారు మొన్న? ఎల్ఎస్జి, వేర్ ఇంగ్లీష్ స్కోర్డ్ అ లాట్ ఆఫ్ రన్స్. ఆ మ్యాచ్ లో కూడా ఒరే వాడు ఫస్ట్ 2 ఓవర్లు కొంచెం చూసి ఆడాడు రా. హూ డిడ్ హీ హిట్ మోసిన్ ఖాన్ లెంత్ బాల్స్ ని, అవును. ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్. పేస్ ఆడగలుగుతున్నాడు, పేస్ ఆఫ్ ఆడగలుగుతున్నాడు, స్పిన్ ఆడగలుగుతున్నాడు. హీఈస్ జస్ట్ కరెక్ట్. సంథింగ్ ఎల్స్ రా. లైక్ వాడు ఒక 5 ఓవర్లు నుంచున్నాడు అంటే, ఈ రోజే వాడిది ఐ వాజ్ వాచింగ్ కెవిన్ పీటర్సన్స్ వీడియో వెరీ సేయింగ్ T20s లో 200 కొట్టాలనుంది నాకు, దట్స్ మై గోల్ అని చెప్తున్నాడు అట్లా. సో వాడు నుంచుంటే చాలు, ఒక 10 ఓవర్లు నుంచున్నాడు అంటే డెఫినెట్లీ స్కోర్ వెళ్తుంది. బట్ వీల్ బట్ జస్ట్ ఏం చేస్తారు సన్ రైజర్స్. బికాస్ సన్ రైజర్స్ మీద వాడు కొట్టాడు, 100 కొట్టాడు. అవును. అగైన్ డక్అవుట్ దిస్ అయ్యాడు, బౌలింగ్ అటాక్, 100 కొట్టాడు. సేమ్ బౌలింగ్ అటాక్ మీద కొట్టాడు సేమ్ వాడు. బౌలింగ్ అంటే కరెక్ట్. ఫస్ట్ టైం ప్రఫుల్ హింగే అవుట్ అయ్యాడు డక్అవుట్. బట్ ప్రఫుల్ హింగే మైట్ నాట్ ప్లే దట్ గేమ్ బికాస్ ముల్లాన్పూర్ లో ఐ థింక్ దే విల్ బ్రింగ్ ఇన్ హర్ష్ దుబే అనుకుంటున్నా నేను. విల్ బి ఇంట్రెస్టింగ్. నీకేమనిపిస్తుంది సాత్విక్? అదే మ్యాచ్ మాత్రం రాజస్థాన్ గెలుస్తుంది అని అనిపిస్తుంది. అంటే సరే ఎస్ఆర్హెచ్ వాళ్ళని 2 సార్లు కొట్టినాం కానీ సెకండ్ మ్యాచ్ మనకు తెలుసుగా వాళ్ళకి ఎన్ని ఛాన్సులు వచ్చినాయి ఎస్ఆర్హెచ్ వాళ్ళకి. సో ఐ థింక్ ఈసారి కొంచెం రాజస్థాన్ వాళ్ళు వాళ్ళ ఫీల్డింగ్ అంటే బాగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా ఐఎమ్ థింకింగ్ రాజస్థాన్. ఫస్ట్ నాకు ఇలాంటి పిచ్ మీద సందీప్ శర్మని తెస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఐ హోప్ దే బ్రింగ్ ఇన్ సందీప్ శర్మ. ఐ హోప్ దే ఓన్లీ గో విత్ జడేజా టుమారో. మోస్ట్ లైక్లీ వై డోంట్ అవుతుంది యూ కాబట్టి. థింక్ బిష్నాయ్ వద్దులే ఇంకా వేస్ట్. ఐ థింక్ కృష్ణ క్లాస్ వద్దు. అండ్ ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ రాజస్థాన్ విల్ బి టు గెట్ అవుట్ వన్ ఆఫ్ ఇషాన్ అండ్ క్లాసెన్. ఒక్కళ్ళని అవుట్ చేసినా ఇంకొకళ్ళు కష్టం. అండ్ హోప్ అంటే ప్రిఫరబ్లీ క్లాసెన్. Awesome.
బికాస్ ఇషాన్ అండ్ కిషన్ కెన్ గెట్ స్లో బట్ క్లాసెన్ కాంట్. క్లాసెన్ అసలు నార్మల్ టచ్ లో లేడు. జడేజాతో వెళ్ళి యశ్రాజ్ పుంజా బదులు సందీప్ శర్మని తెస్తే బాగుంటుంది నా అభిప్రాయం, విచ్ ఇస్ బట్ వెరీ యశ్రాజ్ పుంజా ఇస్ ఆల్సో unlike. బౌలింగ్ వెరీ వెరీ గుడ్ రా. గుడ్ బట్ టుమారో జస్ట్ ఐ అగేన్స్ట్ డోంట్ నో. క్లాసెన్ యూ నీడ్ యా అలాంటి బ్యాటింగ్ అటాక్ మీద దే నీడ్ బౌలర్ లైక్ సందీప్ శర్మ. అసలు తెస్తే పేస్ మాత్రం ఇట్స్ ఉండకూడదు. గేమ్ చేంజర్. ఉండకూడదు. ఐ థింక్ లాంగ్ బౌండరీ వైపు, ఐ థింక్ సేమ్ విత్ వైభవ్ సూర్యవంశి. ఒకళ్ళు వాడు బ్యాటింగ్ వస్తే లాంగ్ బౌండరీ ఉన్న వైపు వైడ్ ఫుల్ లెంత్ వాట్ ఎవర్ వేసి వాడిని కొట్టేస్తే ఐ థింక్ అభిషేక్ శర్మకి చేసేవాడు వరల్డ్ కప్ లో. అట్లా చేస్తే ఐ థింక్ వాడు అవుట్ అవుతాడు. సో ఆర్ఆర్ ఇస్ గోనా విన్ అనుకుంటున్నా నేను ఎలిమినేటర్ లో. Yeah, but I also think Sunrisers is going to win because there are so many factors that are going well for Sunrisers. Again, not getting into details, but I wouldn't be surprised if they will like just walk over రాజస్థాన్ అని నాకు అనిపిస్తుంది. బికాస్ నిన్న కూడా నేను రాజస్థాన్ చూసినప్పుడు వాళ్ళు కన్విన్సింగ్ గా గెలిచినట్టు నాకు అనిపించలేదు ముంబై మీద. దేర్ వేర్ టైమ్స్ వేర్ హార్దిక్ పాండ్యా వచ్చాక ఇట్ ఫెల్ట్ లైక్ మమ్మో మళ్ళీ మ్యాచ్ అవును. లిఫ్ట్ అయిపోయిందని అట్లా. అండ్ ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ దిస్ ఈస్ దట్ I know it's probably not a popular public opinion, but I feel that ఒకవేళ నాంద్రే బర్గర్ కి కొంచెం అసిస్టెన్స్ వచ్చింది అంటే ఐ థింక్ హీ విల్ బి వెరీ క్రూషియల్. బికాస్ ఇఫ్ హీ కెన్ గెట్ ఇషాన్ కిషన్ అవుట్ ఫస్ట్ అవును. ఫోర్ ఓవర్స్ లో అట్లా, బికాస్ లెఫ్ట్ ఆర్మ్ సీమ్ కొంచెం స్వింగ్ ఉండగలిగి ఇఫ్ హీస్ బౌలింగ్ దోస్ 150+ అవును కరెక్ట్. అండ్ క్లాస్ అని ఫోర్త్ ఓవర్ లో దింపాలి. లేదా వాళ్ళు దింపరు, సల్లీల్ అరోరా అని దింపుతారు పక్కా. కరెక్ట్. అది అవును దింపారు. తెచ్చారు అంటే మీనింగే సన్ రైజర్స్ ఇస్ పానికింగ్ అని. I think that's the only way you can get Sunrisers out because their bowling is very good now. Their batting is solely dependent on two players, Ishan Kishan and Klassen. Abhishek Sharma, I think Abhishek Sharma figure out చేశారు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. బికాస్ అభిషేక్ శర్మ కొట్టిన నాక్స్ అన్ని చాలా స్క్రాచీగా ఆడుతున్నాడు. అవును. హెడ్ సంగతి ట్రావిస్ హెడ్ ఫామ్ లో లేడు. మనకు తెలీదు. ట్రావిస్ హెడ్ కూడా అంతే. వాళ్ళ ఎవ్రీ టైం లాగానే జరిగితే వాళ్ళు 50-60 రన్లు కొట్టేయగలుగుతారు విత్ 3-4 డ్రాప్ అవును. క్యాచెస్. బట్ అలా కాకుండా మాత్రం ఐ థింక్ క్లాసెన్ విల్ హోల్డ్ దిస్ బ్యాటింగ్ లైన్ టుగెదర్ అనిపిస్తుంది. లెట్స్ సీ. ఈ వీక్ అయితే అన్ని విల్ డూ వీడియోస్ ఫర్ ఎవ్రీథింగ్. సో యా, సీ యూ ఆల్ ఆఫ్టర్ టుమారోస్ గేమ్. ఆల్ ద బెస్ట్ రా మను. ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి. Yeah. See you. Please like, share, subscribe to the Cricket Freak.